మరో 2, 3 రోజుల నుంచి కూడా ఎండలు విపరీతంగా ఉంటాయంట. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏప్రిల్ 19 నుంచి మే 31 వరకు కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరు బయటకు ప్రత్యేకంగా రావద్దు అన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 55 డిగ్రీలకు పెరగవచ్చని వాతావరణ శాఖ చెబుతుంది. సో, భూమి మీద నేరుగా 70% అతి నీల లోహిత సూర్యకిరణాలు ప్రవహిస్తాయి. ఎవరికైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అకస్మాత్తుగా అస్వస్థత కలిగే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. గాలి సరిగా వచ్చేలా గదులు తలుపులు తెరిచి ఉంచండి. మొబైల్ వినియోగాన్ని తగ్గించండి. అధిక వేడి కారణంగా మొబైల్ పేలే ప్రమాదం ఉంది అంటున్నారు. సో, పెరుగు, మజ్జిగ, నిమ్మపండు రసం వంటివి ఇలాంటివి తీసుకుంటే మంచిది అంటున్నారు. సో, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత 47 అంట స్వామి, 47 డిగ్రీల నుండి 55 డిగ్రీల వరకు పెరుగుతాయంట. కొన్ని ప్రాంతాల్లో శ్వాస తీసుకోవడంతో పాటు చాలామంది అంటే కొంచెం వయసు పైబడిన వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడతారని చెప్తున్నారు. సో, గ్యాస్ పదార్థాలు, లైటర్లు, కార్బోనేటెడ్ పానీయాలు, సుగంధ ద్రవ్యాలు మరియు బ్యాటరీలు గాలి ప్రసరణ కోసం కిటికీలు కొద్దిగా తెరిచి ఉంచండి. ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనే చెప్తున్నారు. ఇతర జాగ్రత్తలు, తేళ్ళు మరియు పాములు చల్లని ప్రదేశాల కోసం ఇళ్లలోకి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా నీరు మరియు ద్రవాలు తాగండి. గ్యాస్ సిలిండర్లు ఎండలో ఉంచవద్దు, పేలిపోతాయి. విద్యుత్ మీటర్లపై అధిక లోడ్ వేయవద్దు. అవసరమైన గదుల్లో మాత్రమే ఎయిర్ కండిషనర్లు ఉపయోగించండి. ప్రతి 2-3 గంటలు కనీసం 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. బయట ఉష్ణోగ్రత 45 నుంచి 47 డిగ్రీలు ఉన్నప్పుడు ఇంట్లో ఏసీని 24-25 వద్ద ఉంచండి. ఏసీని మాత్రం 24 నుంచి 25 వరకు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నేరుగా సూర్యకాంతిని అంటే పడే విధంగా కూడా ఉండొద్దండి, తప్పించుకోండి అని అంటున్నారు. నిజంగా తెలుస్తుంది ఆ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. సో, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది.